గాయ్స్ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మొత్తం ఫుల్. ఎందుకంటే మేము మిడ్ నైట్ అడవిలో ఎంటర్ అయినప్పుడు లైక్ తమిళనాడులో మాకు ఎలిఫెంట్ అయితే కనబడ్డది. సో మీరు ఖచ్చితంగా చూడండి. అది నైట్ క్యాప్చర్ చేసినాం కాబట్టి కొంచెం క్లియర్గా లేదు. సో చూడండి, అదైతే ఆల్మోస్ట్ మాకు రోడ్డు మీద వచ్చేసి నించుంది. చాలా క్లోజ్గా చూసినాము. మీరు కూడా చూడండి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలర్స్. సో మనము ఇవాళ డే 4 మనం అయితే చాముండేశ్వరి టెంపుల్కి వచ్చినాం. నిన్న కుదరలేదు కాబట్టి ఇవాళ వెళ్తున్నాము చాముండేశ్వరి టెంపుల్కి. సో గైస్ ఇంకా చూడండి, ఇంకేం ఓపెన్ కాలేదు. మార్నింగే లేచేసి అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసినాము. చూడండి, ఏం ఓపెన్ కాలే. 7కి ఓపెన్ అవుతుంది అన్నారు కానీ ఇంకా 15 మినిట్స్ ఉంది. సో దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ మనం రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. గైస్ గోపురం ది ఫ్రంట్ వ్యూ చూడండి. ఇంకా తెరవలే గేట్లు. బట్ చూడండి ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ. నేను ఎవ్వరు లేరు అనుకున్నాం, అక్కడ ఎవ్వరు కనిపించలే. బట్ చాలామంది వచ్చారు. టికెట్ కౌంటర్ దగ్గర కూడా 100 రూపీస్ దగ్గర ఉన్నారు. చూడండి ఇదంతా లైన్. గాయ్స్ ఈవినింగ్ సన్ రైజ్ చూడండి, సూపర్గా అనిపిస్తుంది. బాబా మంచిగా ఉంది సన్ రైజ్. గాలి అయితే చల్లగా వస్తుంది. గాయస్ కరెక్ట్ 7 అవుతుంది. ఇప్పుడే ఓపెన్ చేసిండు టికెట్ కౌంటర్. ఇక్కడ లైన్లో లేరు, మొత్తుకుంటున్నారు లైన్లో రండి అంటే. సో గాయస్ 100 రూపీస్ టికెట్ కౌంటర్. ఇదే టికెట్ కౌంటర్ అనుకున్నా, టికెట్ కాదు, ఎంట్రీ ఇది. ఎంట్రన్స్ 100 ఎందుకు తీసుకున్నామంటే జల్దీ అయిపోవాలని చెప్పేసి. మాకు టైం వేస్ట్ అవుతుంది, ఒక్కొక్క లొకేషన్ దగ్గర చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి. సో గైస్ లైన్లోకి ఇప్పుడే ఎంటర్ అయినాము. మాకు కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఆపినారు, 15 మినిట్స్ తర్వాత లోపల పంపినారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో దగ్గర ఆపినారు. సో డిస్కౌంట్లో పంపిస్తున్నారు కొంచెం. మనమే మధ్యలో పోతాం, ఇంకొకరు దూరం ఇస్తామా. కేజీఎఫ్ మూవీ నుంచి కోలార్ ఉంది కదా, ఆ కాలేజ్ వాళ్ళంట వీళ్ళు. ఏ కాలేజ్? విచ్ కాలేజ్? స్కూల్, సారీ విచ్ స్కూల్? వేమన విద్యా సమస్తే. ఓకే ఫ్రమ్ కోలార్. ఏ మై సబ్స్క్రైబర్స్ రే. ఫ్రీ దర్శనం ఇది, ఫ్రీ దర్శనమా? ఫుల్ లైన్. గ్యాస్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. టిఫిన్స్ కూడా ఇక్కడ ఫ్రీ అన్నదానం అంట. 7:30 to 10 AM టిఫిన్స్, 12 to 3:30 లంచ్. గైస్ మైసూర్ ప్యాలెస్ వచ్చినాము. ప్యాలెస్కి ఫుల్ రష్ ఉన్నది. మొత్తం పార్కింగ్ కూడా ఫుల్ జామ్ అయిపోయింది. పార్కింగే లేదు. ఫుల్ అయిపోతే అక్కడ ఎక్కడో పెట్టొచ్చినాం చాలా దూరం. ఇది చూడండి మొత్తం ఫుల్ రష్. ఫుల్ రేట్ గైస్. ఈచ్ పర్సన్కి 120 అంట టికెట్. ఎంట్రీ టికెట్ 1 పర్సన్కి 120. నైట్ షోది క్యాన్సిల్ చేసిర్రు, టెంపరీ క్యాన్సిల్ అంట. మొన్న 17th 12 నుంచి 1/5 వరకు క్యాన్సిల్. టికెట్ కౌంటర్ దగ్గర చూడండి ఎంత రష్ ఉంది. టికెట్ కౌంటర్. గాయ్స్ ఎంట్రీ అయితే అయిపోయినాము. ఇక్కడ టెంపుల్ ఉన్నది. ఫ్లవర్ షో అవుతుంది ఇక్కడ, ఫ్లవర్ షో. లోపలికైతే వెళ్దాం, చూద్దాం. గైస్ ఎంట్రన్స్ అయితే వచ్చినాము. ఫుల్ రష్ ఉంది గైస్.
పూజ అంటే కింద కూడా చూడండి ఎట్లుంది. ఫ్లోర్ కూడా అప్పట్లోనే ఎంత డిజైన్తో చేసినారో. మొత్తం ఇదంతా స్టోన్, ఇదంతా స్టోను. మనకు పైకి పోనీయరు, ఎలా ఉండేదో లిఫ్ట్ అప్పట్లోనే లిఫ్ట్ వేసిరంటే 42 లక్షల ప్యాలెస్ కట్టిరంటే ఎంత గ్రేట్. నైన్లో లిఫ్ట్ స్టెప్స్ చూడండి. గైస్ ఇది చూడండి స్టెప్స్ పైకి పోవడానికి. ఇంకో దారి ఇది ఎట్లా ఉన్నది చూడండి. రాజా రాజు ఫోటో. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినాం. ఇదో మిర్రర్ చూడండి, అప్పట్లోనే మిర్రర్ ఎంత పెద్ద. సో గైస్ ఇదంతా స్టేజ్ అనమాట. ఇగో అక్కడ అందరూ ప్రజలు కూర్చుంటుండే. ఇటు సైడ్ ఏదైనా డ్యాన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఈ స్టేజ్ పైన అవుతుండే. పైన చూపిస్తా చూడండి ఎట్లుందో. ఏం కట్టారు చూడండి అప్పట్లో. చూడండి ఇగో యువతల ఫొటోస్ ఉన్నాయి పైన మధ్యలో కానీ అటు సైడ్ మొత్తం. ఇది చూడండి, ఇది కూడా ఏముంది కదా, సూపర్ సూపర్ కట్టారు.
గణేష్ టెంపుల్ అంటే ఇది లోపల. ఇది చూడండి, అబ్బా సూపర్ ఉన్నది. పైన చూడండి. ప్రైవేట్ దర్బార్ డ్యాన్స్ చేస్తే రాజు అంటే డ్యాన్స్ చేస్తారు, ప్రిన్సెస్ ఇట్లా. ప్రైవేట్ ఇది రాజుది. ఇక్కడ క్యాండిల్ పెట్టేటట్టు ఉన్నది. ఎలిఫెంట్ సవారీ చేస్తారు కదా, దాని అంతా ఆర్నమెంట్స్. ఎలిఫెంట్ సవారీది ఆర్నమెంట్స్. గైస్ ఇది ఫ్రంట్ వ్యూ, ఇది ప్యాలెస్ది. హార్స్ రైడ్ తీసుకెళ్తారు ఇదంతా. ఇక్కడ అక్కడ మొత్తం. సో గైస్ మనం అయితే ఇక టైగర్ సఫారీ దగ్గరికి బందీపూర్ టైగర్ సఫారీ అంట. సో టైమింగ్స్ అయితే మనోళ్ళు కనుక్కొని వచ్చి అడుగుదాము ఏమైందని. ఏమైంది? 6:30కి ఇస్తారు టికెట్స్. మార్నింగ్ 6:30 మార్నింగ్ ఇస్తారంటనా? మనం 6:30కి రాలేదు కాబట్టి మనం తీసుకోలేదు. మనం వచ్చిన 8 మనం వచ్చింది 9:30కి అన్నారు కదా. ఇదే బస్సులో తీసుకెళ్తారంట. కానీ టైగర్లు కనిపిస్తే మీదికి రావా? ఓన్లీ మనకి ఎలిఫెంట్స్ కనిపించినాయి అంట పొద్దున వాళ్ళకి ఎలిఫెంట్ మన లక్ బట్టి మనకి కనిపిస్తాయి. ఓకే. ఎన్ని గంటలకి ఇప్పుడు మళ్ళీ టికెట్? 1 ఇస్తారు. ఓ టైం వేస్ట్ ఇయ్యాల. 2 నుంచి 3:30 వరకు మళ్ళీ మనం How is your experience? No comments. How is it? Elephant. You saw elephants? Okay, and? Monkeys. So guys, మనం అయితే రివ్యూస్ తీసుకుంటున్నాం పోయి వచ్చిన వాళ్ళది. But not beer. Okay, no tigers? No tigers. టైర్ లేకపోయినారు. ఇవి మన లక్ ఉందా లేదా, మన ప్లాన్ ఏందనేది మీకు అప్డేట్ ఇస్తాను. కీప్ వాచింగ్. అరే ఏంట్రా ఇది? గురువిత్ ఏమైంది సఫారీ? ఏమైంది? బందిపూర్ నుంచి మధుమలై రిజర్వ్ పాయింట్ పోతున్నాం. యాక్చువల్గా బందిపూర్ అనేది కర్ణాటకలో ఉంటుంది, మధుమలై అనేది తమిళనాడులో ఉంటుంది. సో అక్కడ కూడా ఎంట్రీ ఉంది మనకి. న్యూ ఇయర్ ఫుల్ అయిపోయింది, చాలా రష్ అయిపోయింది. ఫుల్ అయిపోయిందా? అక్కడ దొరికితే మనకి మనం ఇప్పుడు ఫారెస్ట్ రిజర్వ్ వెళ్ళొచ్చు, లేదంటే చూద్దాం గైస్. జింకల్ ఏ బిడా బిడు ఏ కాఫియర్ బేబీస్ డియర్స్ అన్ని. ఏయ్ డియర్ ఇడికిరా తెలివి ఎక్కువైందిరా. నువ్వు చచ్చిపోతావు పక్కా. ఫినిష్ రా గైస్. ఇప్పుడు అయితే కర్ణాటక నుంచి తమిళనాడు బార్డర్ అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మొత్తం మధుమలై ఫారెస్ట్ రిజర్వ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు కూడా 2 పెద్ద పులులు కనిపిస్తున్నాయి మన అక్కడ. ఆటి నుంచి అయితే మధుమలై ఫారెస్ట్ ఎంటర్ అవుతాము. గైస్ వి హావ్ ఎంటర్డ్ తమిళనాడు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా మీకోసము. మొత్తం ఫ్యామిలీ ఉన్నాయి, వెరీ క్యూట్ ఎలిఫెంట్స్ నిజంగా.
ముందు బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది. నిజంగా వెరీ బ్యూటిఫుల్ వ్యూ అయితే. ఇంకో మనకు చూడండి మీరు ఎలిఫెంట్స్ చూడండి. బేబీ ఎలిఫెంట్ ముందు ఉంది, దాని మదర్ ఎలిఫెంట్ ముందు. అవి నాకు తెలిసి ఇప్పుడే క్రాస్ చేసినట్టున్నాయి ఈ బార్డర్. చూడండి బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే. కాదు ఎలిఫెంట్ ಇನ್ನೊಂದು ಇವ್ರ ರೈ ಇದು ಸಿಗರೇಟ್ ಉಂಟಿರ ರೈ సిగరెట్లు ఉంటాయి అన్న జర. గాయస్ లొకేషన్ చూడండి, ఇది తమిళనాడు టు ఊటీ పోయే రూట్ ఇది. బాబా చెట్లు మొత్తం ఘాట్ రోడే మేము వచ్చేది. నడిపిస్తున్నాం కాబట్టి వీడియో తీయని కుదరలేదు. కానీ ఈ లొకేషన్ దగ్గర అందరూ అవి ఇవి ఫొటోస్ తీసుకుంటున్నారు. కానీ సూపర్ వ్యూ చూడండి. ఒక్కొక్క చెట్టు ఇదిగోండి, ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి. మళ్ళీ చెట్టు ఏంది కిందికి ఎంచి ఉన్నాయి కొంచెం కిందికి ఎంచి. వా సూపర్ ఉంది. హాయ్ గాయ్స్, చూడండి ఫ్రెండ్, వైల్డ్ ఎలిఫెంట్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 15 minutes నుంచి ఇక్కడనే ఉంది. అది ఎంత దగ్గరకు వచ్చింది, పోతలేదు, ఆడ ఆగింది. గో బ్యాక్. గణేష్ మహారాజ్ వచ్చాడు. వస్తుందనా? వస్తుంది మెల్ల. వస్తుంది సెట్ వెనకాల వస్తుంది. సెట్ పోయింది. నువ్వు మొత్తం రోడ్డు మీద ఎక్కిండు. రివర్స్ పోయిండు. రివర్స్ నువ్వు దింపుతావు ఇలా చూసి. పోతున్నా వాళ్ళు కొట్టాలి కదా, మనం సేఫ్ ఉందాం కదా ఫస్ట్. మనం కొడితేనే వాళ్ళు. రివర్స్ కొట్టు. పోతుంది వెహికల్ పోతుంది. ఇంతలో పోనీ లంజడు కొండడు పోతారు. క్లియర్గా అనిపిస్తుంది. చాలా పెద్ద. గైస్ చూడొచ్చు, ఎలిఫెంట్ అయితే మనకు కనిపిస్తుంది. అందరు భయపడి వెనకాలకి రివర్స్ కొడుతున్నాము. మొత్తం 2 vehicles అవుతున్నాయి. అది ఇప్పుడే అంగో లోపలికి పోతుంది మెల్లమెల్లగా. ఆ లోపలికి పోయింది. పోతుంది. నాడు ముందు కొని జల్ది ముందు కొని. మెల్ల స్లో. గైస్ చూడొచ్చు, ఇంకో పెద్ద ఎలిఫెంట్, చాలా పెద్దది. రియల్లీ బిగ్ ఎలిఫెంట్.